ఈ ప్రాబ్లం చూడండి. A galvanometer coil has a resistance of 12 ohm and the meter shows full scale deflection for a current of 3 milliamperes. How will you convert the meter into a voltmeter of range 0 to 18 volts? మన మోటివ్ ఏంటి అంటే, ఒక గ్యాలనోమీటర్ ఉన్నది. ఈ గ్యాలనోమీటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్యాపిటల్ G అనుకుందాం. సో దీనిలో ఎంత మ్యాక్సిమం కరెంట్కి డిఫ్లెక్షన్ చూపిస్తుందంటే 3 మిల్లీ యాంపియర్స్ అంత కరెంట్కి డిఫ్లెక్షన్ చూపిస్తుంది. అంటే మ్యాక్సిమం కరెంట్ I అనుకుందాం. దీన్ని మనం ఒక వోల్ట్ మీటర్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ మనం కనుక్కోవాల్సింది. అదే మన మోటివ్. ఈ గ్యాలనోమీటర్ ఏం చేస్తుంది? కరెంట్ని ఇవాల్యుయేట్ చేస్తుంది. మనం కనుక్కోవాల్సింది వోల్టేజ్. అటువంటప్పుడు దీన్ని ఏ విధంగా, ఈ సర్క్యూట్ని ఏ విధంగా మార్చాలనేది మనం కనుక్కోవాల్సింది. అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాము. ఈ గ్యాలనోమీటర్ యొక్క రెసిస్టెన్స్ ఇచ్చారు, క్యాపిటల్ G ఈజ్ ఈక్వల్ టు 12 ఓమ్స్. అలాగే ఇది మ్యాక్సిమం కరెంట్ ఎంత చూపిస్తుంది? I ఈజ్ ఈక్వల్ టు 3 మిల్లీ యాంపియర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10⁻³ యాంపియర్స్. అలాగే మనం వోల్ట్ మీటర్ కన్వర్ట్ చేసినప్పుడు ఆ వోల్ట్ మీటర్ యొక్క రేంజ్ ఎంత? 0 to 18 volts. అంటే వోల్టేజ్ ఎంత మ్యాక్సిమం వోల్టేజ్ దాని నుంచి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే V ఈజ్ ఈక్వల్ టు 18 volts. ఇప్పుడు మనం ఈ వోల్టేజ్ కనుక్కోవాలి అంటే దాన్ని వోల్ట్ మీటర్ కన్వర్ట్ చేయాలి. అది వోల్ట్ మీటర్కి ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. దానికోసం రిజాల్వ్ చేస్తున్నాను. ఒక గ్యాలనోమీటర్ వోల్ట్ మీటర్గా కన్వర్ట్ చేయాలి అంటే ఆ గ్యాలనోమీటర్కి సిరీస్లో ఒక హై రెసిస్టెన్స్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ R అనే హై రెసిస్టెన్స్ని ఈ గ్యాలనోమీటర్కి సిరీస్లో కనెక్ట్ చేస్తే ఈ టోటల్ సర్క్యూట్ని మనం ఒక వోల్ట్ మీటర్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. అంటే G ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన వోల్టేజ్ V ఎట్ కరెంట్స్ I. సో V/I అంటే ఇంత వోల్టేజ్కి ఈ కరెంట్స్ దగ్గర ఉండే రెసిస్టెన్స్కి సమానంగా ఉండే విధంగా మనం ఈ గ్యాలనోమీటర్ రెసిస్టెన్స్ని, ఈ హై రెసిస్టెన్స్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది R ఈజ్ ఈక్వల్ టు V/I మైనస్ G. దట్ ఈజ్ ఈక్వల్ టు V 18 volts డివైడెడ్ బై I 3 ఇంటూ 10⁻³ మైనస్ 12 ohms. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ones are 3 6s are, so 6000 minus 12, that is equal to 5988 ohms. అంటే ఇక్కడ మనం 5988 ohms ఉన్న ఒక రెసిస్టెన్స్ని ఈ గ్యాలనోమీటర్కి సిరీస్గా కనెక్ట్ చేసినప్పుడు ఈ టోటల్ సర్క్యూట్ ఒక వోల్ట్ మీటర్ లాగా వర్క్ చేస్తుంది. అంటే దీనిలో చూపించే డిఫ్లెక్షన్ వోల్ట్ మీటర్ లాగా పనిచేస్తుంది.